సరే, నిన్నటి నుంచి ఇంటర్నెట్ ఇష్యూ, అందుకే లైవ్ లేదు ఈరోజు. మార్నింగ్ సెషన్ కానీ ఇప్పుడు సెషన్ కానీ లైవ్ లేదు, ఎందుకంటే ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. ఇంటర్నెట్ మొన్న వర్షానికి నిన్న కరెంటు పోయినప్పుడు మొత్తం ఇంటర్నెట్ అంతా ఆఫ్ అయింది ఏరియాలో. ఓకే రైట్. కాబట్టి ఎక్కడ ఆపినాం? పిల్లలకు అర్థమైతే చాలిక. ఫెయిల్ అయిన వాళ్ళు అత్యవసర మార్కులతో బార్డర్లో పాస్ అయ్యి పర్వాలేదులే అనుకునేటోళ్ళు ఈ తృప్తి పడడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే వచ్చినాయి, మంచిగానే వచ్చినాయి, బాగానే ఉన్నాయి, ఈ తృప్తి పడొద్దు. ఎప్పుడు ఇంకా రావాలి అని ఆశ ఉండాలి. విచిత్రమైన క్వశ్చన్ చెప్పనా? 98 మార్కులు వచ్చిన వాళ్ళు 100 రావాలని బాగా ఏడుస్తారు తెలుసా మీకు? 40 వచ్చినోడు అమ్మాయి పాస్ అయినా అని సంతోషపడతాడు. ఇదేందో నాకు ఇప్పటికీ అర్థం కాలే లాజిక్. 40 వచ్చినోడు అమ్మాయి పర్వాలేదులే, అటో ఇటో వెళ్ళిందని అనుకుంటాడు. 98 వచ్చిన వాళ్ళు ఏవో 2 పోయినాయి అని టెన్షన్ పడతారు. మీ బ్యాచ్ ఏ బ్యాచ్ అడగండి పిల్లల్ని, మీ పక్క వాళ్ళని. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు చాలా కాంపిటీషన్ ఉంది బయట, చదవాలి, ఖచ్చితంగా కష్టపడాలి. నాకు తెలిసి మీరెవరు చదువుకునే పిల్లలు ఎవరు పార్ట్ టైం జాబ్ చేస్తలేరుగా? ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తుర్రా? చేస్తే మానేయండి, కానీ చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి చదువు తప్ప వేరే పని లేదు, వేరే వ్యాపకం లేదు మీకు. కాబట్టి చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేసేది. కాబట్టి కష్టపడి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. 18 సంవత్సరాలు చదివిరంటే అవుట్. తర్వాత మిమ్మల్ని చదివించినోడు కూడా ఎవడుండడు. కాబట్టి కొంచెం కష్టపడండి, ఖచ్చితంగా చదవాలి, మంచి మార్కులు రావాలి. ఫెర్రీ కూడా చెప్పండి. ఫెర్రీ మార్కులు కూడా ఏం సాటిస్ఫాక్షన్ కాదు. ఫెర్రీ కూడా చెప్పండి, రానోళ్ళకు కూడా చెప్పండి, మీ గురించి కూడా తిట్టిండు పాస్టర్ గారు అని చెప్పండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఒక్కరే తిట్టిరని ఏం అనుకోకండి. రానోళ్ళను కూడా, చదువుకున్నటోళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు అందరినీ తిట్టిండని చెప్పండి. ఎందుకంటే అందరి రిజల్ట్ ఉంది నా దగ్గర. ఎవరిది చూసినా తృప్తి లేదు, సంతోషం లేదు, ఏడుపు తప్ప. కాబట్టి ప్లీజ్, ఇంకా రేపైతే ఇంకొక ఘట్టం. ఏందది? 10వ తరగతి. ఎంతమంది ఉన్నాయన? 2 ఉన్నారు. ఇక మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ క్లాస్ కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. కాకుండా ఉండును గాక ప్లీజ్. కాబట్టి దేవుని మహిమపరచుట గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రతి విషయంలో దేవునికి మహిమ రావాలి. పిల్లలారా, మీరు నేర్చుకోండి. దేవునికి మహిమ వచ్చేటట్లుగా బ్రతకాలి మనం. ఓకే, మనం దేవుడిని మహిమపరచుట అనే అంశాన్ని మనం నేర్చుకుంటాం. పెట్టినాను అందులో దేవుణ్ణి మహిమపరచకపోతే కలిగే 4 ప్రమాదాలు చూసాం. ఎందుకంటే పోయిన వారం మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళాం కనుక పునరుత్థానం గురించి, అందుకే దీన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరచకపోతే ప్రాముఖ్యంగా 4 ప్రమాదాలు కలుగుతాయి. ఏంటేంటి? మొదటిది, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు. అంటే దేవుడు వారిని వదిలేస్తాడు. రోమపత్రిక 1 అధ్యాయం 20-24లో ఆ మాటలు చూసాం. ఆల్రెడీ చూసాం దాన్ని మనం. రెండవది, దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. రోమపత్రిక 1:28 చూసాం. రోమన్స్ 1:28. మూడవది, నాశనానికి అప్పగిస్తాడు. సామెతలు 16 అధ్యాయం 4 చూసాం. నాలుగవది, అపోస్తుల కార్యాలు 12 అధ్యాయం 23లో మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరు కూడా దేవుని మహిమపరచాలన్న దృక్పథమే ఉండాలి తప్ప ఆయనను మహిమపరచకూడదు అనే దృక్పథం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అనేది నెక్స్ట్ విషయం మనం చూసాం. దాని విషయంలో కూడా దేవుణ్ణి ఎలాగో మహిమపరచాలి అంటే, దేవుణ్ణి మహిమపరిచే మహిమ చెల్లించే వారి జీవితంలో ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. ఏ విధంగా దేవునికి మహిమ వస్తుంది? మొదటిది, మారు మనసు కలిగిన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎలాగా? మారు మనసు కలిగిన జీవితం, మారు మనసుకు తగిన ఫలితం. నేను మారు మనసు పొందామని ప్రతి ఒక్కరూ చెప్పగలిగే జీవితం కావాలి. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నేను ఎప్పుడో మారు మనసు పొందిన కాదు, మారు మనసు పొందిన జీవితం ఎలా కొనసాగిస్తున్నావు అనే దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మర్చిపోకండి విషయాన్ని. రెండవది, పరిశుద్ధతను బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి. నువ్వు దేవుని నమ్ముకొని నువ్వు అపరిశుద్ధంగా ఉంటే దేవునికి మహిమ రాదు. నిన్ను బట్టి దేవుని నామాన్ని దూషిస్తారు.
అందుకే క్రైస్తవులు ఎవరు అని అంటే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మోస్తున్న ప్రజలు, దేవుణ్ణి చూపిస్తున్న ప్రజలు. కాబట్టి ఎప్పుడు మర్చిపోవద్దు, నిన్ను బట్టే దేవుడు గొప్ప చేయబడతాడు, నిన్ను బట్టే దేవుడు అవమానపరచబడతాడు. కాబట్టి ఎప్పటికీ నీకు ఆ దృక్పథం ఉండాలి. నన్ను బట్టి దేవుడు ఎక్కడ తక్కువ చేయబడొద్దు, నన్ను బట్టి దేవుడు ఎక్కడ అవమానపరచబడొద్దు అనేది నీకు నీ మనసులో ఎప్పుడు ఉండవలసిన విషయం. ఎక్కడ కూడా దేవునికి మచ్చ రాకుండా బతికే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. మూడవది, గొప్ప శబ్దంతో దేవుని స్తుతించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇవన్నీ చూసాం మనం. నాలుగవది, దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణం చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవుడు నీకు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయడం, దేవుడు నీకు మీద ఏ భారం పెట్టాడో, దేవుడు నీ మీద ఏ బాధ్యత పెట్టాడో ఆ పనిని సంపూర్తిగా చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఐదవది, బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒక వ్యక్తి బహుగా ఫలించాలి. ఫలించుట వేరు, బహుగా ఫలించుట వేరు. ఒక వ్యక్తి బహుగా ఫలించే జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. తర్వాత ఆరవది, సత్క్రియల ద్వారా, గుడ్ డీడ్స్, సత్క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మత్తయి సువార్త 5:16 మనం అలాగూ చూసాం. సత్క్రియలను బట్టి తండ్రిని మహిమపరుస్తారు. కాబట్టి నీ సత్క్రియలు చాలా ప్రాముఖ్యం. ఏడవది, బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా దేవునికి మహిమ రావాలి అని జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ బ్లాండినా టెస్టిమనీ చూసాం. గుర్తుకుందా మీకు? బ్లాండినా గురించి చూసాం. బ్లాండినా ఏ విధంగా తాను చనిపోయి కూడా దేవుని మహిమ కొరకు బతికిందో. 15 సంవత్సరాల యవనస్తురాలు, బానిసగా అమ్మబడిన అమ్మాయి, ఓనర్లు క్రైస్తవులైనందుకు ఆమె యేసుప్రభుని నమ్ముకొని యేసుని నమ్మినందుకే అందరినీ చంపేస్తుంటే ఆ చిన్న వయసులో యేసుని విడవకుండా ప్రాణమైన పెట్టి ఆ వీడియో చూపించా మీకు నేను. బ్లాండినా చనిపోయినా సరే దేవునికి మహిమ రావాలని కోరుకుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి, దేవునికి మహిమ రావాలి. 50వ కీర్తనలో 23వ చరణంలో, కీర్తనలు 50 అధ్యాయం 23వ వచనంలో ఆ మాట ఉంటో చూడండి. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? నన్ను స్తుతియాగం అర్పించాలి. దేవుణ్ణి మహిమపరిచే పద్ధతిలో మరొక పద్ధతి, స్తుతిని యాగంగా అర్పించాలి. దేవుని పిల్లలు స్తుతి యాగమైపోవాలి. నేను నోటితో అర్పించేది కాదు స్తుతియాగం అంటే, నువ్వే ఆ స్తుతిగా, ఆ యాగంగా మారిపోవడం. రోమా 12:1 మనం సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకోవడం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఏమన్నది అక్కడ? 23 పెట్టాను, నెక్స్ట్ బ్యాక్. ఏమన్నాడు అక్కడ? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. కాబట్టి ఏమవుతుంది? నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కొనెను పాస్ట్ టెన్స్ అయిపోయింది అప్పటికే. అంటే మార్గం సిద్ధపరచబడుతుంది. ఈ రీతిగా స్తుతియాగం అర్పిస్తూ ఉన్న వాని జీవితాలలో ఆల్రెడీ మార్గం సిద్ధపరచబడింది అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు కూడా. దేవుని మహిమపరిచే విషయంలో ఎలాగైనా మీరు కూడా ఆలోచించాలి, వీటిని మీ జీవితాల్లో పెట్టుకోవాలి. మేము ఎలాగైనా సరే దేవుని మహిమపరిచే విధంగా బ్రతకాలనే ఆశ మీకు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే విషయంలో ఇంకా కొన్ని విషయాలను కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ పెట్టినాను, ఈరోజు పంపించింది. దేవుణ్ణి మహిమపరిచే ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు. ఎవరైనా ఈ మాట చదవండి మీరు, మీ బైబిల్లో చదవండి, లేదా స్క్రీన్ మీద చదవండి మీరు. మీకేమనిపిస్తుందో, మీకేం అర్థమైందో చెప్పండి నాకు. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. ఇంకా
చెప్పండి, మాట్లాడండి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. ఇంకా చెప్పండి. నేను పెద్ద బ్రహ్మ ప్రశ్న వేయలేదు అక్కడ, సింపుల్ క్వశ్చన్ వేసిన. మీకేమర్థమైంది? మీకేమనిపిస్తుంది? మనం చేసే ప్రతి విషయం దేవుని చిత్తంలో ఉండి మహిమ తేవాలి. ఇంకా తెలుగేనా? ఇంగ్లీష్ చదివి తెలుగులో చెప్పమన్నా? చాలా సింపుల్గా ఒక విషయం అర్థం కావాలి. మీకేంటో తెలుసా? చాలా సింపుల్గా ఉంది. అక్కడ ఒక ఆన్సర్ ఏంటంటే, ప్రతి చిన్న విషయంలో దేవుడు మహిమను కోరుకుంటున్నాడు. ప్రతి చిన్న విషయంలో. భోజనం చేయడం చాలా చిన్న విషయం తెలుసా మీకు? పానం చేయడం చాలా చిన్న విషయం తెలుసా మీకు? తింటాం, పోతుంది, అవునా? దాంట్లో ఏముందండి అంటారు కొందరు. దాంట్లో కూడా దేవునికి మహిమ కావాలంట. నీళ్ళు తాగుతాం, పానం చేస్తాం, పోతుంది, దాంట్లో ఏముందండి? లేదు, దాంట్లో కూడా దేవుని మహిమ రావాలంట. అందుకే జాగ్రత్త. ప్రతి దాంట్లో దేవునికి మహిమ కావాలంట. అంటే చిన్నది పెద్దది అనేది లేదు. అందుకే తినే విషయంలో, త్రాగే విషయంలో, మరి ఏమి చేసినా ప్రతి విషయంలో సమస్తం దేవునికి మహిమ రావాలంట. ఏ విషయంలోనైనా దేవునికి మహిమ వచ్చే విధంగా బ్రతకాలంట. ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. మనం అట్లా ఆలోచిస్తున్నామా? కాబట్టి మన తిండి కూడా జాగ్రత్తగా తినాలనేమో అనిపించింది నాకు. శరీరానికి సరిపడ తినాలేమో అనిపించింది, లేదా శరీరానికి సరిపడేదే తినాలేమో అనిపిస్తుంది. అందుకే కింద భోజనం పెట్టే దగ్గర ఎదురుగా గోడ మీద ఒక రాసి ఉంటే స్టేట్మెంట్ ఎప్పుడు చదివారా మీరు? మన కింద భోజనం వడ్డించే దగ్గర వెనకాల ఒక మాట రాసి ఉంటుంది. ఏంటది అయ్యా? కండ్లు కోరుకున్నంత కాదు, కడుపు కోరుకున్నంత తినమని పెట్టినాం అక్కడ. కండ్లు కావాలంటే కడుపు వద్దంటది ఎప్పుడైనా, తెలుసా మీకు? తినగలుగుతాం ఇంక 2 ముక్కలై. కాబట్టి పొట్ట కోరుకునేంత వరకే, పొట్టలో పట్టేంత వరకే. అది ఏడ వేస్ట్ అవుతుందో అని తిన్నాం అనుకో, రాత్రి చాలా ఇబ్బంది పడాలి తర్వాత. దాని ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. అప్పుడు జాగ్రత్తగా తింటామేమో. తినడంలో కూడా దేవుడు మహిమ కోరుకుంటున్నాడా? వేసుకునే బట్టల్లో, నడిచే నడకలో, ప్రతి విషయంలో దేవునికి మహిమ వచ్చే విధంగా బ్రతకాలి. దేవునికి మహిమ వస్తుందా లేదా ఆలోచించాలి. ఒక అమ్మాయి ఉన్నది, క్రిస్టియన్ వరల్డ్లో, క్రిస్టియన్ హిస్టరీలో పంపించుకున్నాను. అమ్మాయి పేరు మేడం గయోన్. చాలా అద్భుతమైన ఉమెన్. ఆమె విషయంలో ఒక మంచి సాక్ష్యం మనం చూద్దాం. చాలా అద్భుతమైన సాక్ష్యం ఆ అమ్మాయిది కూడా. మేడం గయోన్ విన్నారా మీరు ఎప్పుడైనా? మేడం గయోన్ గురించి వినలేదా? క్రిస్టియన్ వరల్డ్లో మనం వినవలసిన ఒక మంచి పేరు అది. పెట్టినానా? కనబడుతుందా మీకు? ఎస్. నిజ సంఘటనలు. ఆమె ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించింది. చాలా గారాబంగా, ఆడంబరంగా పెరిగి పెద్దదైంది. యవ్వన కాలంలో ప్రవేశించగానే తన బాహ్య సౌందర్యాన్ని బట్టి ఎంతగానో అతిశయిస్తూ గంటల తరబడి అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండేది. ఆమె గురించి అర్థమైందా మీకు? గంటల తరబడి అద్దం ముందే ఉండేది ఆమె. గయోన్ స్త్రీ. మీరు ఎంతసేపు ఉంటారు అద్దం ముందు? స్త్రీలు, అమ్మాయిలు చెప్పండి, ఎంతమంది ఉంటారు? ఆమె 7 నుండి 9 గంటలు ఉండేది అద్దం ముందుల. రోజు అంటే ఆమె సౌందర్యాన్ని అంత ఎక్కువగా ప్రేమించింది గయోన్. అంతరంగాన్ని గురించి కానీ, హృదయాన్ని గురించి కానీ, ఆత్మను గురించి కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకునేది కాదు. దేవుని సన్నిధి వెతకడానికి బదులు లోక ఆడంబరాలనే ఆశిస్తూ వాటి అందే ఆనందిస్తూ ఉండేది. ఏమైందమ్మా? స్ట్రక్ అవుతుందా? దానికి అది నెట్ కాదు కదా, మరి ఎందుకు స్ట్రక్ అవుతుంది? కాదు, దేవుని సన్నిధి వెతకడానికి బదులు
లోక ఆడంబరాలనే ఆశిస్తూ వాటి అందే ఆనందిస్తూ ఉండేది. దానికి తగినట్లు ఆమె తండ్రి ఒక ధనవంతునికి ఆమె మా అమ్మాయిల కొరకు స్పెషల్గా ఆలోచించి వాళ్ళు చూస్తారని, వాళ్ళకు ఉపయోగపడుతుందని, అబ్బాయిలకు కూడా ఓకే, మనుషులందరికీ ఆలోచించి విఎల్సీ లేదా, విఎల్సీ మీడియా ప్లేయర్ లేదా, విఎల్సీలోనే స్టక్ అవుతుందా? దీనికి ఎవరు సూట్ అవుతారా అని ఒక్కొక్క దానికి ఆలోచించి, నేను ఎప్పుడో చదివిన చాలామంది స్టోరీలు చూసి, వెతికి, వీడియో చూసి, నేను ఒట్టుగానే చెప్తే డాడీ అంతా మా మీదనే చెప్తాడని మీరు బాధపడతారని, వీడియో చూపిస్తే ఓ పని అయిపోద్దని ఎంత ప్రిపరేషన్ చేస్తే ఇవాళ నెట్ లేకపోయా. వస్తుందమ్మా? మంచిగా ఆటంకాల మీద ఆటంకాలు, ఎవరో గట్టిగా ప్రార్థన చేసినట్టుంది. మా మీద ఏవి రావద్దు అలా, మా మీద ఏదైనా వస్తుంది ఆగిపోవాలి. రైట్, వస్తుందా? సౌండ్ ఏమైందమ్మా? నిజ సంఘటనలు. ఆమె ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించింది. చాలా గారాబంగా, ఆడంబరంగా పెరిగి పెద్దదైంది. యవ్వన కాలంలో ప్రవేశించగానే తన బాహ్య సౌందర్యాన్ని బట్టి ఎంతగానో అతిశయిస్తూ గంటల తరబడి అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండేది. అంతరంగాన్ని గురించి కానీ, హృదయాన్ని గురించి కానీ, ఆత్మను గురించి కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకునేది కాదు. దేవుని సన్నిధి వెతకడానికి బదులు లోక ఆడంబరాలనే ఆశిస్తూ వాటి అందే ఆనందిస్తూ ఉండేది. దానికి తగినట్లు ఆమె తండ్రి ఒక ధనవంతునికి ఆమెను వివాహం చేశాడు. కావలసినంత ధనం, ఆడంబరం, అందం అన్నీ ఉన్నాయి, కానీ ఆమె హృదయంలో ఎటువంటి నెమ్మది, సమాధానం లేక ఎంతగానో వేదన చెందుతూ ఉండేది. అటువంటి సమయంలో
తానెంతగానో ప్రేమించుకున్న తన బాహ్య సౌందర్యం మసూచికొని రావటం ద్వారా పూర్తిగా తుడిచివేయబడింది, అపో అందవికారంగా తయారైంది. అట్లా తయారైంది ఆమె, ఆ పరిస్థితుల్లో అట్లా తయారైంది. అందాన్ని ప్రేమించి, డబ్బును ప్రేమించి, గారాభంగా పెరిగి, దేనికి కొదవ లేకుండా ఒక్కసారిగా దేవుడు లేని జీవితం జీవించి అప్ అండ్ డౌన్ అయ్యింది కదా. మనిషి ఎవరైనా అందాన్ని, సౌందర్యాన్ని ప్రేమిస్తారు. కాకుండా అందులో స్త్రీలు కొంచెం తక్కువ. ఓకే, కమాన్, నేనేం చెప్పలేను. రైట్, కమాన్. కానీ తయారైంది. ఆ పరిస్థితుల్లో అంతరంగాన్ని గురించిన విలువను, తనకున్న ఆత్మ యొక్క ప్రత్యేకతను గుర్తించిన ఆ స్త్రీ అది చాలా గొప్ప దేవుని విషయం. వెతకటం, అది చాలా గొప్ప విషయం. కృంగిపోలే, చచ్చిపోవాలనుకోలేదు. దేవుడికి బాహ్య సౌందర్యం కాదు, హృదయం కావాలి, ఆత్మ కావాలని అక్కడ తెలుసుకుందామే. తన ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ కలిగింది, దేవుడి మీదకి మనసు తిప్పుకుంది. ఇప్పుడు ఆమె ప్రారంభించింది. యేసుక్రీస్తుని రక్షకునిగా కనుగొన్నది శరీరము కంటే ఆత్మ ఎంతో విలువైందని, ఈలోక జీవితము కంటే శాశ్వతమైన జీవితం మరణించిన తరువాత ఉన్నదని గ్రహించింది. ఆమె మేడం గయోన్. యవ్వన కాలంలోనే తన భర్త చనిపోయినప్పటికీ, ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, క్రీస్తునందు నిరీక్షణ ఉంచినందున నా శేష జీవితాన్ని క్రీస్తు కొరకే నేను సమర్పించుకుంటున్నాను అంటూ యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ఇతరులకు ప్రకటిస్తూ, దేవుని కంటే గొప్పదేదియూ లేదు, నాకంటే నీచమైనది మరొకటి కానరాదు, దేవుడు ధనవంతుడు, నేను దరిద్రురాలను, ఆయనను క్రీస్తునందు నేను భాగ్యవతిని. అర్థమైందా స్టేట్మెంట్స్ మీకు? దేవుణ్ణి గొప్ప చేస్తూ ఆమె పూర్తిగా తగ్గించుకుంది. నేను దరిద్రురాలని ఒప్పుకుంది. కలిసిన వాళ్ళందరికీ ఆమె వెళ్ళి సువార్త చెప్తూ ఉండేది. అందం పోయింది, భర్త పోయాడు, డబ్బులు పోయినాయి, పరిస్థితులు ప్రతికూలమైపోయినాయి. ఆమె దేవుని కోసం బ్రతకడం ప్రారంభించింది. క్రీస్తు ఉంటే నాకింకేమీ అక్కరలేదు అంటూ క్రీస్తు కొరకు సాక్షిగా జీవించి అనేకులను ప్రభు వైపు నడిపించి తన 69వ ఏట ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తూ, లోక సంపదల్ని ఆశిస్తూ, ఆత్మరక్షణ గురించి నిర్లక్ష్య పెడుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం చెప్తుందని గుర్తించి, దేవుడిచ్చినటువంటి అందాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, సౌందర్యాన్ని ఆయన నామ మహిమార్థమై వాడి, ఏమేం వాడాలి? అందాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, సౌందర్యాన్ని. ఆత్మరక్షణ యందు ఆసక్తి కలిగి జీవించు. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఈ మట్టి శరీరాన్ని మించిన మహిమ శరీరాన్ని పొంది ప్రభుతో పాటు యుగయుగాలు, తరతరాలు రాజ్యమేలగలుగుతావు. ఓకే, రైట్. ఎంత ఆశ్చర్యమైన విషయం. మీకు అర్థమైందా మేడం గయోన్ గురించి? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మహిమ కొరకు బతకలేదు. అందం ఉండే, డబ్బు ఉండే, హోదా ఉండే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆమె దేవుని మహిమ కొరకు బ్రతకలే. ఒక్కసారిగా అన్నీ పోయాయి. మసూచి అంటే తెలుసా? ఇప్పుడు ఈ జనరేషన్లో లేదు కానీ చాలా పాత, మా చిన్నప్పుడు అట్లా అప్పుడప్పుడు వినబడుతూ ఉండేది. అదొక చికెన్ ఫాక్స్ లాంటిది కదా. మొత్తం అందం అంతటిని తినేస్తుంది, మొత్తం ముఖం అంతా పుచ్చిపోతుంది, వికారంగా తయారైపోతుంది. ఆమెకు అటువంటి అనారోగ్యం వచ్చింది. అసలు నాకు ఇప్పటికి కూడా విచిత్రం ఏంటంటే, పడిపోలేదు అమ్మాయి, యవనస్తురాలు అప్పటికి, కానీ అక్కడ దేవుణ్ణి కనిపెట్టింది ఆమె, అక్కడ దేవుణ్ణి పొందుకుంది ఆమె. ఆ మేడం గయోన్ దేవుని మహిమ కొరకు బ్రతికింది. చరిత్రలో ఈరోజు 1700 సంవత్సరాలంటే ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటి? ఆమె ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మహిమకు కొరకు జీవించి కొన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదించింది. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. లేకుంటే ఆమె కూడా ఏదో మామూలు వ్యక్తి అయితే మనం ఈరోజు మాట్లాడుకోము. కాబట్టి
క్రైస్తవ చరిత్రలో గనులైన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పోయినసారి మనం చూసిన బ్లాండినా ఎంత గొప్పదో, బ్లాండినాను ఒక స్థానంలో ఎలాగైతే చూస్తామో మేడం గయోను కూడా అలాంటిదే. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే విషయం ఏంటి అంటే ప్రతి చిన్న విషయం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. నీ భోజనము, నీ పానము, నీ వస్త్రము, నీ నడక, నీ నడత, నీ మాట, నీ చూపు, నీ క్రియ, ప్రతి విషయంలో. అందుకే ఏం నేర్పిస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము? మీరు ఫస్ట్ సర్వీస్ ఫాలో అవుతున్నారా? సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి అని నేర్చుకుంటున్నాం. స్వీయ క్రమశిక్షణ కావాలి. 3 టీలు అని చెప్పాను నేను. 3 T's. ఏంటిది మొదటి టీ? టైం. సమయాన్ని పాటించే విషయంలో డిసిప్లిన్, టైం డిసిప్లిన్. రెండవది థాట్. ఇట్స్ ఓకే. టాక్ డిసిప్లిన్, మాటల్లో డిసిప్లిన్. మూడవది థాట్, ఆలోచనలో డిసిప్లిన్. 3 టీలు గుర్తుపెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడికి 3 టీలు కలిగిన డిసిప్లిన్ ఉండాలి. టైం డిసిప్లిన్ ఉండాలి, టాక్ డిసిప్లిన్ ఉండాలి, థాట్ డిసిప్లిన్ ఉండాలి. చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. డిసిప్లిన్ నేర్చుకోండి. ఇందాక చెల్లె రాణి సాక్ష్యం చెప్పింది కదా, దేవుడు నేర్పిస్తాడు. దేవునికి అప్పగించుకోండి. పేషెన్స్ నేర్పిస్తాడు, దేవుడి దగ్గర నేర్చుకునేదే. ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకే కుటుంబాల మీద శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాం. 2013 నుండి ఇప్పటివరకు ఇంచుమించు పాస్టర్ల ఫ్యామిలీస్, విశ్వాసుల కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలకు బోధించాం. కొన్ని వందల సెమినార్స్ చేశాం. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి. రేపు May 1 కూడా ఉంది మన దగ్గర. గుర్తుకుందా మీకు? రిజిస్ట్రేషన్ చేశారా? ఆర్ యూ రిజిస్టర్డ్? ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మీ పేర్లు ఇవ్వండి. ఒకవేళ మీరు రిజిస్టర్ చేయకపోతే మీ పేర్లు ఇవ్వండి. మనం ఎక్కువ మందిని తీసుకోము. బయటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఒక 20-25 రికమెండేషన్స్ ఉన్నాయి నా దగ్గర. మేము వస్తామని. నేను చెప్పాను ఇది మా చర్చ్ మెంబర్స్ కొరకు. ఒకవేళ మా చర్చ్ మెంబర్స్ కాకపోతే మీకు చెప్తామని చెప్పాను. కాబట్టి రేపటి వరకు ఎంతమంది వస్తారో, ఇంకా రాకపోతే మిగిలిన వాళ్ళని మనం తీసుకుంటాం. 50 నుండి 60 కుటుంబాల కంటే ఎక్కువ మందిని తీసుకోము. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు భార్యాభర్తల సదస్సుకు మీ పేరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇవ్వండి. May 1 ఎల్లుండి. May 1 ఎల్లుండి అంటే గురువారం. థర్స్డేనా? May 1 థర్స్డే కదా, రైట్. థర్స్డే గురువారం నాడు ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి 9 గంటలకు షార్ప్గా ప్రారంభిస్తాం, 5 గంటల వరకు. చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబాల మీద ప్రత్యేకమైన బోధ ఉంటుంది. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండవలసిన భార్యాభర్తలు చెల్లించవలసిన వెల, వాటన్నిటి మీద బోధ ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించండి, లేదా మీరు మీ పేర్లను ఇవ్వండి. ఒకవేళ మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రాకపోతే శామ్యుల్కి కానీ నాకు కానీ చెప్పండి. ఖచ్చితంగా మీకు రిజర్వ్ చేసి పెడతాం. ఎందుకంటే ఎంతమందికి వండాలి, ఎంతమందికి తయారు చేయాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. భోజనం ఒకటే కాదు కదా, ఆ రోజు గిఫ్ట్లు తయారు చేస్తాము, ఆ రోజు వచ్చిన వాళ్ళ కొరకు ఏర్పాట్లు ఇంకా చాలా ఉంటాయి. మరి అవన్నీ తయారు చేయాలంటే మన ఎక్కువ మంది వస్తే, అందుకే ముందే కావాలి. ఖచ్చితంగా ఎంతమంది వస్తారో దాన్ని బట్టి అన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆ విషయాలు మీరు మర్చిపోకండి. దండలు, పూలు, అవన్నీ ఓకే. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ప్రతి చిన్న పనిని పెట్టినా దేవుని మహిమ కొరకు చేయాలి. అది పెద్దదే కాదు, చిన్న పని కూడా దేవుని మహిమ వెతకాలి. మనము చిన్న పని ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. చిన్న పనిలో నుండి కూడా దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి అట్లా. నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఏం చెప్పిండు తెలుసా? వాళ్ళ అమ్మమ్మ నాతో చెప్తూ, మావాడు చాలా విఘ్నత కలిగి ఉంటాడండి, మావాడు చాలా జ్ఞానం కలిగి ఉంటాడు అని చెప్తూ వాళ్ళ తాత పరిచర్య చేస్తున్నాడు. పాస్టర్ వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పోయి అడుగుతాడంట, అమ్మమ్మ 10 రూపాయలు ఇవే కొనుక్కుంటానని అడుగుతాడంట. వాళ్ళ అమ్మమ్మ 10 రూపాయలు ఇవ్వబోతుంటే తాత డబ్బులు అయితే ఇవ్వద్దు అంటాడంట. 3 సంవత్సరాల వానికి తాత డబ్బులు అయితే ఇవ్వద్దు అంటాడంట. ఎందుకో తెలుసా? తాత డబ్బులు దేవుడిచ్చిన డబ్బులు, సంఘం ఇచ్చిన డబ్బులు, అవి నా సొంతానికి ఖర్చు పెట్టుకోను, నీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటేనే ఇవ్వమని అడుగుతాడట తాతను, అమ్మమ్మను. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఏవైతే వానికి 10 రూపాయలు కావాలి 3 ఏళ్ళ పిల్లగానికి, అవునా?
రూపాయలు అడుక్కొని అట్లా కాదట. వాడు అంటాడంట, మమ్మ నీ డబ్బులేనా, ఎందుకురా, తాతయ్య అయితే దేవుని డబ్బులు, సంఘం ఇచ్చిన డబ్బులు అవొద్దు, నీ డబ్బులే అని అడుగుతాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది, మనం అట్లున్నామా అని. దేవునికి మహిమ ప్రతి చిన్న విషయంలో కూడా అంత ఆలోచన విధానం కావాలి. దీంట్లో దేవుడు, దేవుని మహిమ, ఇవన్నీ వెతకాలి. అది మనందరి బాధ్యత. ఓకే. రెండవది, దేవునికి ఎలా మహిమ వస్తుంది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. జాషువా 7:19. యెహోషువ 7:19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచున్నానని చెప్పగా. ఆకాను విషయం 7వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు మనకు? ఆకాను గురించి గుర్తొస్తుంది. యెహోషువ 7వ అధ్యాయం, జాషువా 7th చాప్టర్. ఏమడుగుతున్నాడు ఇక్కడ? యెహోషువ ఏమడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు దేవునికి మహిమ చెల్లించాలి. నువ్వు దేవునికి మహిమ ఎలా చెల్లిస్తావో తెలుసా? ఒప్పుకొనుట ద్వారా. అందుకే రెండవది, పాపములను, నీ జీవితమును ఒప్పుకోవడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కప్పుకోవడం ద్వారా కాదు. నీ పాపాలను ఒప్పుకోవడం, దేవుని దగ్గర ఒప్పుకోవడం. రెండవది, ఎవరికైతే విరోధంగా జీవించావో వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం. 2 రకాలైన ఒప్పుకోళ్ళు చాలా ప్రాముఖ్యమండి. మొదటిది చాలా ఈజీ, దేవా నేను పాపిని, నన్ను క్షమించు కదా. మనం పాడుతాం కదా, కేవలము నీకే విరోధముగా అని పాడతాం. లేకుంటే దేవా పాడడం ఈజీ, దేవుని దగ్గర ఒప్పుకోవడం ఈజీ. అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గర ఒప్పుకోవడం ఈజీ. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మీరు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీయండి మీరు కూడా మీ బైబిల్లో. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. దాని అర్థం ఏంటో తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. దీన్ని క్యాథలిక్ చర్చ్ ఏమర్థం చేసుకుందంటే, ఫాదర్ దగ్గర పోయి ఫాదర్ చెవిలో చెప్తే పాపాలు పోతాయి అనుకొని కన్ఫెషన్ పెట్టారు. పాప సంకీర్తనం అంటారు తెలుగులో. దాని అర్థం అది కాదు. ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? అక్కడ ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. దేర్ ఫోర్ కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్, బ్రాకెట్లో యువర్ ఫాల్స్ స్టెప్స్, యువర్ అఫెన్సెస్. నువ్వు ఎవరి దగ్గర అయితే నువ్వు ఫాల్స్గా ప్రవర్తించావో, ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి క్షమించమని అడగాలి. దేవుడి దగ్గర ఒప్పుకుంటాం, ప్రభు అనే పలానా ఆయన్ని ఇబ్బంది పెట్టినా క్షమించండి, పలానా ఆయన అనకూడని మాట అన్న క్షమించండి. మరి ఆయన దగ్గర ఎప్పుడు అడుగుతావు? ఆయనను కూడా క్షమించమని అడగాలి. కాబట్టి రెండవది, మన పాపములను ఒప్పుకొనుట ద్వారా దేవునికి మహిమ వస్తుంది. రెండవది, మొదటిది చిన్న చిన్న విషయాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండవది, మన పాపములను ఒప్పుకోవాలి. మీ పక్కల్లో చెప్పండి, కప్పుకోవద్దు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే క్షమించబడతాం. చాలాసార్లు మన పాపములను కప్పుకునే వారిగా మారిపోతున్నాం. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో కూడా దీని గురించి యోహాను భక్తుడు చాలా అద్భుతంగా రాశాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము from 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపమే లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అనండి, కప్పుకునే వారిగా కాదు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 10వ వచనం, మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల. ఒప్పుకుంటావా చెప్పుకుంటావా నీ మీదనే ఉంది.
నాకు పాపమే చేయలే, నేను అట్లా ఏం లేనంటే అప్పుడు ఆయనను అబుద్ధీకునిగా చేస్తావట, నువ్వే కాదు ఆయనను. కాబట్టి ఆయన వాక్యం నీలో ఉండదు అన్నాడు 10వ వచనంలో. కాబట్టి దేవుని సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే పాపం ఒప్పుకోవడం అంటే పాపాన్ని పాపంగా ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పెట్టిన 2 స్టేట్మెంట్స్ రాశా నేను. పాపమును పాపముగా ఒప్పుకొనుట అనేది నిజమైన ఒప్పుకోలై ఉన్నది. అదేనా నెక్స్ట్ స్లైడ్? రైట్. పాపాన్ని పాపముగా ఒప్పుకునే మనసు కావాలి. ఇది మీకు అర్థం కానియండి. పాపమును పాపంగా ఒప్పుకోవడం అంటే సమర్థించుకోకుండా ఒప్పుకోవడం. నా ఉద్దేశం ఏంటి దీన్ని రాయడంలో అంటే, నీకు పాపం అనిపించదు. అందుకే పాపం యొక్క డెఫినేషన్ నీ దగ్గర వేరుంటుంది, నీ డిక్షనరీలో వేరుంటుంది. అవును, వాడు నా ఇంటి మీదకి వచ్చిండు కాబట్టి నేను కొట్టినా, అదెందుకు పాపం అవుతుంది? వాడు నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి నేను తిట్టినా, అదెందుకు పాపం అవుతుంది? నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి కొరికినా, అదెందుకు పాపం అవుతుంది? కాబట్టి నీ దృష్టిలో అది పాపం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో పాపమైన దాన్ని పాపంగా ఒప్పుకోవాలి. అది పాపం. నీ దృష్టిలో ఏది పాపం కాదు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను. నేను చింతలు కూడా జైల్లో ఉన్నా. నేను మత మార్పిడి కేసు కింద నాకు ఇప్పటికి కూడా దేవుడు అక్కడ తీసుకెళ్ళి నాకు చాలా మంచి పని చేసిన విషయం ఏంటంటే, 90% మందిలో పశ్చాత్తాపం చూడలే నేను. ఒక ఆయన 14 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. నేను అడిగిన, అన్నా నీకేం అనిపిస్తలేదా? అసలు 14 సంవత్సరాలంటే బయట ఏం జరిగిందో నీకు తెలుసానే? 14 సంవత్సరాల్లో చాలా మార్పు జరగలే? చాలా మారిపోయిందన్న బయట. జనాలు మారారు, టెక్నాలజీ మారింది, పద్ధతి మారింది, పరిస్థితులు మారినాయి. ఆయనదేం లేదు ఇక. ఆయన ఎంత బిందాజుకున్నాడంటే ఆయన లోపల మంచిగా వాళ్ళు ఇచ్చి ఆ తెల్లబట్టలు వేసుకొని పొద్దున్న లేచి ఇంత టిఫిన్ చేసి లోపల పని చేస్తాడు. ఆయన వ్యవసాయం చేస్తాడు జైలు లోపల. పోయి ఆయన పనేది ఆయన చేసుకొని సాయంత్రం వచ్చి, అరే ఆయన దానికి అలవాటు పడ్డాడు. హాయిగా టెన్షన్ లేదు. ఇక లోపలనే ఇక ఈ పోలీసు వాళ్ళే బావలు, బామ్మార్దులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, చుట్టాలందరూ లోపలనే అయ్యారు. ఆయనకు బిందాజ్ అయిపోయింది. ఎందుకంటే జైలు శిక్ష పడ్డది, ఇక మనకు బెయిల్ రాదు, బయటికి పోము. నేను సరే అదంతా వేరే విషయం. కానీ ఈ ఆగస్టు 15వ తారీఖున క్షమాభిక్ష పెడతారు కదా సత్ప్రవర్తనను బట్టి. అంటే ఆయన ఏమంటాడంటే, సత్ప్రవర్తన ఏముంది నాన్న, నేను చేసింది తప్పని ఒప్పుకోమన్నారు, నాకు ఒప్పుకోవాలనిపించలే అన్నాడు ఆయన. నేను 2 మర్డర్లు చేసిన, 2 చంపా, రిగ్రెట్ ఫీల్ కామన్నారు. నేను హత్య చేసిన, క్షణికావేశంలో చేసిన, తప్పు చేసిన, లేదు ప్లాన్ వేసి చంపితే క్షణికావేశంలో ఎందుకు చంపుతా నేను అన్నాడు ఆయన. నేను ప్లాన్ వేసి చంపి వాళ్ళిద్దరు చచ్చిపోయారని సంతోషపడుతుంటే అస్సలు పశ్చాత్తాపం కనబడలే ఆయనలో. ఇంకా నేను కొంతమందిలో చూసిన అస్సలు పశ్చాత్తాపం లేదు వాళ్ళలో. వాళ్ళు పాపం ఒప్పుకునే దృక్పథంలో లేరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది పాపము కాదు, అది తప్పు కాదు. అందుకే నేను కూడా అది దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ రాసిన. మీరు మన పాపాలు ఒప్పుకుందాం అంటే అసలు నీ దృష్టిలో అది పాపమే కానప్పుడు, అబద్ధం పాపమే కాదా నీ దృష్టిలో? ఎంతమంది దృష్టిలో అబద్ధం పాపం అండి? చేతులు ఎత్తండి. అబద్ధం పాపం అని నాకు అనిపిస్తుంది అనేటోళ్ళు ఎంతమంది ఇక్కడ? మరి ఎందుకు చేస్తున్నావు మళ్ళీ? నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు అంటే పాపం చేసినట్టే కదా. అంటే నీకు పాపం యొక్క తీవ్రత తెలియకనా? నీ దృష్టిలో అబద్ధం పాపం కాదు, అవసరానికో అబద్ధం. ఏమంటారు మీరు? అవసరానికో అబద్ధం. అబద్ధం ఆడుకుంటే బతుకుతారా అన్న? నీతికి న్యాయానికి లోకమా? కాలం ఉందా అన్న? మంచి రోజులు లేవు మంచి వాళ్ళకు. చెప్పండి, అట్లాంటి సూత్రాలు ఉంటాయి మీ దగ్గర? చెప్పండి. నో. అందుకే నేను అంటున్నా, నీ దృష్టిలో పాపం ఒప్పుకోవడం వేరు, దేవుని కండ్లల్లో చూసి పాపం ఒప్పుకోవడం వేరు. కాబట్టి నీ నీతితో పాపం ఒప్పుకోకు, దేవుని నీతితో పాపం ఒప్పుకునేవాడు కావాలి. నీ నీతిలో పాపం చేయడానికి 1,000,000 కారణాలు ఉంటాయి. అందుకే చూడండి, మానవ నీతిలో యోసేపు పోతిఫర్ భార్యతో తప్పు చేస్తే తప్పు లేదు, కానీ దేవుని నీతిలో అది తప్పు. అందుకే దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకొని అన్నాడు. అంటే పోతిఫర్ భార్యకు యోసేపు మధ్యలో ఎవరు నిలబడ్డారు అంటే దేవుడు నిలబడ్డాడు. యోసేపుకు దేవుడు కనబడుతున్నాడు.
ఈయనకు విరోధంగా నేను పాపం కట్టుకొని అన్నాడు. అది కదా విశ్వాస జీవితం. పాపాన్ని దేవుని కళ్ళలో నుండి చూడడం నేర్చుకోవాలని చెప్పండి మీ పక్కోళ్ళకు. దేవుని కళ్ళల్లో నుండి చూడాలి, దేవుని కళ్ళల్లో నుండి చూడాలి పాపాన్ని. నీ కంటిలో నుండి చూస్తే ఏది పాపం అనిపించదు నీకు. ప్రతి దాన్ని నువ్వు సమర్థించుకోవచ్చు. అందుకే పాపాన్ని పాపముగా ఒప్పుకోవడం అనేది నిజమైన ఒప్పుకోలు. నువ్వు చేసినందుకు అది పాపం కాకుండా పోదు, దానికి కారణం ఉన్నందుకు పాపం కాకుండా పోదు. నేను మళ్ళీ రెఫరెన్స్ తీసుకుంటున్నాను, చెల్లె రాణి ఇచ్చిన సాక్ష్యం నేను వింటున్నప్పుడు నాకు చాలా క్వశ్చన్స్, చాలా కష్టం కూడా ఆ సాక్ష్యం. ఎందుకంటే అందరం మనుషులమే, ఉప్పుకారం తింటున్నాం, కోపం వస్తుంది, తొందరపాటు వస్తుంది. ఎస్, చెల్లె వీక్లీ రిపోర్ట్లు అదే అన్న, పేషెన్స్, నీడ్ పేషెన్స్, ప్లీజ్ ప్రే. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్రేకం కలుగుతుంది, కానీ అది దేవుని దృక్పథంలో పాపం అని తెలిసినప్పుడు అది కంట్రోల్ అవుతుంది మన జీవితంలో. మనం అంత దూరం ఆలోచించట్లే. మాకు దేవుని కోణం ఎందుకన్నా, మా కోణమే మాకంటే ఇంకెప్పటికీ నువ్వు మారవు. కాబట్టి నీ జీవితాన్ని దేవుని కోణంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకో, నీ కోణంలో మార్చుకోవడానికి కాదు. చాలామంది తమ స్వీయ కోణంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి రావట్లేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అర్థం అది, పాపాన్ని పాపముగా ఒప్పుకోవడమే నిజమైన ఒప్పుకోలు. అది నువ్వు చేసినా, నువ్వు చేయడానికి కారణమున్నా, దాని వెనకాల 1,00,000 విషయాలున్నా అది పాపం అంతే. అది మోసం, అదంతే. అది దైవం చిత్తం కాదు. నువ్వు నన్ను పర్సనల్గా వచ్చేదన్నాడు, అరే అవును అంత అయితే మనం కొట్టకుండా ఉంటామని నేను కూడా చెప్తాను మీతోటి. నేను చెప్తే సరిపోదు, బైబిల్ చెప్పాలి, బైబిల్ చెప్పాలి. అందుకే నేను అంటున్నాను, ఇందులో నేను కూడా మినహాయింపు కాదు. మనందరం 1,00,000 సమర్థించుకుంటున్నాం మనం. దేవుడు దాన్ని సమర్థిస్తాడా? ఓహో బిడ్డ, నువ్వు ఈ అబద్ధం ఆడడానికి కారణం, ఈ మోసం చేయడానికి కారణం, లేని ఉన్నట్టుగా చెప్పడానికి కారణం నీ ఉద్యోగమే కదా పాపం, నీ వ్యాపారమే కదా పాపం, నీ బతుకు తెరువే కదా పాపం, బిడ్డ పర్వాలేదులే నాయన అంటాడా దేవుడు? ఇంత స్టోరీ ఉంటుంది అనుకుంటున్నావు దేవుని దగ్గర? దేవుడు ఒకటి అడుగుతాడు, చేసావా చేయలేదా? నువ్వు చేయకుండా నిలబడితే నేను నిలబెడుతును కదా. అవసరమైతే ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ బతుకు వదిలిపెడితే నేను చూసుకునేవాడిని కదా. నువ్వు నా వైపు ఎందుకు చూడలేదు అంటాడు దేవుడు. నా కొరకు ఎందుకు నిలబడలేదు అంటాడు దేవుడు. వాక్య పునాది మీద ఎందుకు కట్టుకోలేదు అని అడుగుతాడు దేవుడు. అంతే. దేవుడు ఒకటి అడుగుతాడు, నువ్వు నేనున్నానని నమ్మవా? నా మీద నువ్వు ఆధారపడవా? నా వైపు నువ్వు చూడవా? నువ్వెందుకు ఇంకా వేరే వేరే స్టోరీలని చెప్తున్నావు నాకు? పో, డోర్ ఓపెన్ ఉందాడు అంటాడు ఆయన. ఏ డోర్ అది? అజ్ఞారదు పురుగు జావని డోర్ అది. అందుకే మనం ఇంకా దేవుణ్ణి మహిమపరిచే స్థాయిలో ఒప్పుకుందుముగాక. మీ పక్కలో చెప్పండి, నీ ఒప్పుకోలు దేవునికి మహిమ దేవాలి అంటే అది చాలా పెద్ద విషయం అండి. నేను చెప్పేది, నీ ఒప్పుకోలు దేవుని మహిమను దేవాలంటే అది చాలా పెద్ద విషయం మీకు. అందుకే ఆ కింద ఇంకొక స్టేట్మెంట్ ఉంది కదా, 2 ఉన్నాయి కదా నాన్న. పాపం ఒప్పుకుంటలో 3 రకాలైన ఒప్పుకోల గురించి మాట్లాడుకుంటాం. దీన్ని డీల్ చేద్దాం మనం. ప్రతి చిన్న చిన్న విషయాన్ని చూస్తాడు అనేది ఒకటైతే, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడంలో 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది పర్సనల్ కన్ఫెషన్, వ్యక్తిగతమైన ఒప్పుకోలు. పర్సనల్ కన్ఫెషన్, వ్యక్తిగతమైన ఒప్పుకోలు. సామెతలు 28:13 ఉంటుంది, చదవండి అన్నమాట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. కాబట్టి వ్యక్తిగతమైన ఒప్పుకోలు ఏం చేస్తుంది అంటే దేవుని కనికరాన్ని తీసుకొస్తుంది, దేవుని మహిమను తీసుకొని వస్తుంది. నువ్వు కనికరం పొందుకుంటావు.
లేకపోతే కష్టం. అందుకే రెండు కోణాలలో దీన్ని నేను డీల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజంతా మనం ఒప్పుకోలు గురించి చూస్తాం. ఈరోజు అయిపోద్దో కాదో తెలియదు, వచ్చే వారమైనా సరే ఒకటే అంశం మీద నేను మీతో మాట్లాడతాను. మనం సంపూర్ణంగా ఒప్పుకోళ్ళను కూర్చిన జ్ఞానాల్లోకి రావాలి. మనం పెట్టినాను నెక్స్ట్ స్లైడ్. ఎలాంటి ఒప్పుకోలు దేవుని అంగీకారం పొంది కనికరం పొందుకుంటుంది, ఎలాంటి ఒప్పుకోలు దేవుని అంగీకారం పొందదు అనేది మనం నేర్చుకోవాలి. ఎలాంటి వ్యక్తిగతమైన పాపపు ఒప్పుకోలను దేవుడు అంగీకరించడు, మరియు ఎలాంటి వ్యక్తిగతమైన పాపపు ఒప్పుకోలను దేవుడు అంగీకరిస్తాడు, రెండు తెలుసుకోవాలి మనం. మీ పక్కోళ్ళకు ఒకటి క్లారిటీగా చెప్పండి, అన్ని పాపపు ఒప్పుకోలను దేవుడు అంగీకరించడు. నేను చూపిస్తాను మీకు, చాలామందిని చూపిస్తే ఇప్పుడు మీకు నేను. ఇది ఈజీ స్టేట్మెంట్ కాదు, ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇది చాలామంది ఒప్పుకున్నారు, కానీ వాళ్ళ ఒప్పుకోని దేవుడు అంగీకరించలే. వాయ్, అది కూడా చూద్దాం మనం. కాబట్టి ఎట్లా పడితే అట్లా ప్రభా క్షమించేసే, ప్రభా మన్నించేసే, ప్రభా కాదు 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 కాదు, అంత ఈజీ కాదు. సామెతలు 28:13 నీ జీవితంలో జరగడం అంత ఈజీ కాదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటావు, మర్చిపోక మాట. కాబట్టి నీ ఒప్పుకోలు అంగీకరించబడ్డది అని ఎలా తెలుస్తుంది అంటే కనికరమును పొందుకోవడం ద్వారా తెలుస్తుంది. రిజల్ట్, మళ్ళీ అక్కడికే పోతున్నాను నేను. రిజల్ట్ విల్ స్పీక్, ఫలితం మాట్లాడుతుంది. చెప్పండి, రిజల్ట్ విల్ స్పీక్, ఫలితం మాట్లాడుతుంది. అందుకే వ్యక్తిగతమైన ఒప్పుకోలు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుని కనికరమును, అంటే ఒప్పుకున్నా కూడా దేవుని కనికరాన్ని పొందుకొనని ఒక 5 వ్యక్తుల యొక్క పాపపు ఒప్పుకోలు మనం చూద్దాం. ఒక 2-3 ఈరోజు చూద్దాం, నెక్స్ట్ వీక్ ఇంక 2-3 చూద్దాం. దేవుని కనికరమును పొందుకొనని 5 వ్యక్తుల వ్యక్తిగతమైన పాపపు ఒప్పుకోళ్ళను గురించి మనం చూద్దాం. ఇది మనం చాలా క్లియర్గా, నీట్గా, జాగ్రత్తగా చూడాల్సింది. 5 ఉన్నారు. దేవుడు అంగీకరించి కనికరం పొందిన ఇంకొక 5 ఉన్నారు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కాబట్టి తొందరపాటు ఏం లేదు. ఒక 2-3 గురించి నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం. నిర్గమకాండం 9వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. నిర్గమకాండం 9:27 నాన్న ఏమన్నాడు? నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. ఒప్పుకుంటున్నాడు. ఫరో అంటున్నాడు, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము. ఏమైందమ్మా? ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఈసారి పాపం చేస్తున్నాడు. ఐ హ్యావ్ సిన్డ్ దిస్ టైం. ఈ ఒక్కసారి పాపం చేసిండా? నిజంగా ఈ ఒక్కసారి పాపం చేసిండా? నేను పాపం చేసిన అంటలేడు, ఏమంటున్నాడు? ఈసారి. ఈ ఒప్పుకోల్లో కూడా కొంతమంది మింగుతారు సగం కదా. ఈసారి పాపం చేస్తున్నాడు. మరి పోయినసారి, అంతకుముందు సారి, ఒకసారి కాదుగా మాట తప్పింది. శ్రమ వచ్చినప్పుడల్లా పిలిపిస్తున్నాడు, బాధ వచ్చినప్పుడల్లా పిలిపిస్తున్నాడు, సరే 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 అంటున్నాడు. వాళ్ళు పోగానే మాట తప్పుతున్నాడు. ప్రతిసారి పాపం చేస్తున్నానని చెప్పాలి. లేదు లేదు లేదు, ఈసారి పాపం చేస్తున్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులము దుర్మార్గులం అని ఒప్పుకున్నాడు. అది చాలా ఆశ్చర్యమైన విషయం. దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రాణభయంతో చేసే పాపపు ఒప్పుకోలు. ప్రాణభయంతో చేసే పాపపు ఒప్పుకోలను దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందా మీకు? అది నిజమైన ఒప్పుకోలు కాదు. ఒక్కసారి ప్రాణభయం తప్పిందనుకో, మళ్ళీ పాపం చేస్తాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? డాక్టర్ నుండి కొంచెము ఇది సీరియస్ ఉన్నట్టుందయ్యా, ఆ రిపోర్ట్ వచ్చినాక చూద్దాం, నాకు కొంచెం డౌట్ ఉందన్నాడు అనుకో, ఆ రాత్రి ప్రార్థన ఉంటుంది చూడింగా, మొత్తం అప్పటి వరకు చేసిన ఎన్ని ఒప్పుకొని, ప్రభు ఇంకొక అవకాశం ఇస్తే ఏమంటాడు? ఇంకొక అవకాశం ఇస్తే ఆ పాపాలన్నీ ఇక చేయకుండా నీకోసమే బ్రతుకుతా ప్రభువా.
ఇక కలిసిన వాళ్ళకల్లా ఒప్పుకున్నా, మొక్కుకున్నా, సరి చేసుకున్నా, ఇక మొత్తం ఇక దేవుడే, ఇంకా మొత్తం దేవుడే. రిపోర్ట్ రాగానే అరే ఊహించినంత లేదయా, బాగానే ఉందయా అన్నాడు అనుకో, తెల్లారి నుంచి మళ్ళీ స్టార్ట్. ఎస్ నో. మీరు కూడా అంతేనా? మనం కూడా అంతే కదా? మీరు కాదు అలాగా? మనం అంతే కదా అంటున్నా నేను. చెప్పండి మీరు. ప్రాణం మీదకి వస్తే ఒప్పుకోరా? ఒప్పుకుంటాం. అసలు ఎక్కడెక్కడో కూడా ఒప్పుకుంటాం. స్కైలాబ్ పడుతుందని తెలుసా మీకు? స్కైలాబ్ అంటే గుర్తుకుందా? పుట్టిరు అప్పుడు ఎవరన్నా? పుట్టలే. వీళ్ళు పుట్టిరలే, పెద్దోళ్ళు పుట్టారు. 1978 79 అది గుర్తుకుందా మీకు? 78 or 79 స్కైలాబ్ పడుతుంది, మొత్తం లోకం నాశనం అయిద్దని చెప్పారు ఇందిరాగాంధీ పరిపాలన అప్పుడు. ఏం చేసారో తెలుసా మీకు? మేకలు కోసుకున్నాడంటే ఒక్కొక్కడు. ఎవరికైనా ఇచ్చేది ఉంటే తీసుకుపోయి వానికి ఇచ్చేసి, అయ్యా రుణం కూడా చచ్చిపోతే బాగుంటుందని అప్పులు ఇచ్చినట్టుగా అప్పులు ఇచ్చిరట. అంతా క్లియర్ చేసుకున్నారు. ఆఖరికి ఇందిరాగాంధీ పుణ్యం కట్టుకుని దాన్ని ఒక సముద్రంలోకి గుంజింది ఆ స్కైలాబ్ను. అవుట్. అందరు బతికిపోయారు, లేకుంటే మనం పుట్టకపోదు. అందరూ ఒప్పుకున్నారంట తెలుసా అప్పుడు. స్కైలాబ్ వదిలేయి, కరోనా. మనం స్కైలాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంది? మీ అందరికీ తెలియదా? మీరు కూడా కరోనా బ్యాచ్ కదా. చెప్పండి. కరోనా వచ్చి అక్కడ చేస్తుండే ఇక్కడ చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఎట్లుండే? ఒప్పుకోలే. ప్రాణభయంతో ఒప్పుకునే ఒప్పుకోలు కాదు. ప్రాణభయంతో ఒప్పుకున్న ఒప్పుకోలు ఆప్షనల్ లాగుంటుంది. అయితే అయింది, లేకుంటే లేదు. అందుకే నేను ఈ మాట చెప్తున్నా మీకు. నీ ఒప్పుకోలు నీకేదో అవుతుందేమో అని, ఓహో ఆ పాపం చేసినందుకే ఇట్లా అయ్యిందని, అది ఇట్లా చేసినందుకే అది నా మీద పనిచేస్తుందని, దేవుడు నా మీద పగబట్టిండని, ఆ దృక్పథంతో నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నో, అది దేవుడు అంగీకరించడు. మీ పక్కలో చెప్పండి, దేవునికి హృదయం తెలుసు. గాడ్ నోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ హార్ట్. నీ హృదయంలో ఉన్న ఆలోచన తెలుసండి. మనుషుల దగ్గర మోసం చేయొచ్చు, నీ ఇంటెన్షన్ ఏంటి అనేది దేవునికి తెలుసు కదా. అవునా కదా? దేవుడికి తెలియదా నీ ఇంటెన్షన్? ఎస్, గాడ్ నోస్. నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు, ఎందుకు ఒప్పుకుంటున్నావు దేవునికి తెలియదా? నీ ఒప్పుకోవడం వెనకాల ఉన్న మతలబేంటో తెలియదా దేవునికి? పక్కా తెలుసు. దేవునికి అది కూడా తెలుసు. ఈడు ఖచ్చితంగా ఒడ్డు దాకా పోయిన దాకానే, ఒడ్డు దాటితే తిప్పేస్తాడని తెలుసు దేవునికి. ఆయన ప్రేమగల్లుడు కాబట్టి దీవిస్తున్నాడు అంతే. ఆయన కరుణామయుడు కాబట్టి దీవిస్తున్నాడు అంతే. కానీ నువ్వు లెక్క చెప్పాలి ఒక రోజున. అందుకే నువ్వు పాపాన్ని ఒప్పుకునే విధానం ఎలాగ ఉండాలి అంటున్నా అంటే, దేవుని కళ్ళల్లో నుండి చూసి ఒప్పుకోవాలి అంతే. నీకేమీ కాదు. నువ్వు పాపం చేయడం వల్ల నీ మీదకి ఏ ఉగ్రత రాలే, ఏ కష్టం రాలే, ఏ సమస్య రాలే. అయినా కూడా అది బైబిల్ పాపం అని చెప్పింది కాబట్టి, అది దేవుని దృష్టిలో పాపం కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి, కన్నీరు గార్చాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. అంతేగాని ప్రాణభయంతోనో, ఇంకేదో జరుగుతుందనో, ఒప్పుకోకపోతే ఇంకేదైనా నష్టమైద్దనో, ఇంకేదైనా పోగొట్టుకుంటామనో, వచ్చే ఉద్యోగం రాదనో, పుట్టే పిల్లలు పుట్టరనో, జరిగే పెళ్ళి జరగదనో, కట్టే ఇల్లు కట్టవనో, దండం పెడతాం మీకు. అందరికి వందనాలు. అట్లా ఒప్పుకోకండి మీరు. అట్లా ఒప్పుకునేటోళ్ళు వద్దు దేవునికి. అది స్వార్థం. అది నిజమైన యథార్థమైన పాపపు ఒప్పుకోలు ఎన్నటికీ కాదు. మీరు చూడండి, నిర్గమ 9:27లో మనం చదివాం కదా. ఏమన్నాడంటే నిర్గమ 9:27లో మళ్ళొక్కసారి పెట్టినాను. ఇది చూడగా, ఈసారి పాపం చేశాను, దేవుడు న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులం అన్నాడు కదా. మారిండా? మరి ఎందుకు మార్చలే? నిజమైన ఒప్పుకోలు మనిషిని మార్చాలి. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఒక విషయంలో నువ్వు పాపం ఒప్పుకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయొద్దు. అది నిజమైన ఒప్పుకోలు. నువ్వు ఒప్పుకొని మళ్ళీ ఆ పాపం చేస్తున్నావు అంటే నీ ఒప్పుకోలు కరెక్ట్ అయిన ఒప్పుకోలు కాదని అర్థం. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఒప్పుకొని మళ్ళీ పాపం చేస్తున్నావా? మీ పక్కన అడగండి, నువ్వు ఒప్పుకున్న విషయంలో మళ్ళీ ఎప్పుడైనా పాపం చేసావా? అయితే అది కరెక్ట్ ఒప్పుకోలు కాదని చెప్పండి. అది సరైన ఒప్పుకోలు కాదు.
పడిపోతూ లేస్తూ నీ కమిట్మెంట్ స్ట్రాంగ్గా లేదైతే, నీ ఒప్పుకోలు సరిగ్గా లేదైతే, నీ ఒప్పుకోలు దేవుడికి ఆమోదయోగ్యంగా, నీ ఒప్పుకోలు సరైన ఒప్పుకోలు ఏంటో తెలుసా? ఒక్కసారి ఒప్పుకున్నావంటే నీ జీవితంలో తిరిగి మళ్ళీ అటువైపు తిరిగి చూడకపోవడం, తిరిగి మళ్ళీ అటువైపు పాపం చేయకపోవడం, అది నిజమైన ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు డూప్లికేట్స్. ఎట్లా అంటున్నావు సార్ అంటే, ఎట్లా అనుకుంటున్నావు అన్న అంటే 10వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ ఒప్పుకుంటాడు ఆయన. 10:16. కాబట్టి ఫరో మోషే అహరోలను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి తిని. 10:16 మళ్ళీ ఒప్పుకున్నాడు. ఇదే పొడుగుతా, జీవితాంతం ఇదే పని. ఒప్పుకో, ఆపద దాటంగానే మళ్ళీ ఏం చేయి, మళ్ళీ పాపం చేయి, మళ్ళీ ఆపద రాగానే ఏం చేయి, మళ్ళీ ఒప్పుకో, మళ్ళీ ఆపద దాటంగానే ఏం చేయి, మళ్ళీ పాపం చేయి, మళ్ళీ ఆపద రాగానే ఏం చేయి, మళ్ళీ ఒప్పుకో. ఏంది ఇది? అందుకే దేవుడు ఆ ఒప్పుకోలను అంగీకరించలే. అందుకే ఫరోను దేవుడు అంగీకరించలే. మీరు చెప్పండి, ఫరోకు కనికరం దొరికిందా? ఆపేద్దామా? నీరసంగా ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నా, ఫరోకు కనికరం దొరికిందా? దొరకలేదు, దొరకదు. ఎందుకంటే ఆ ఒప్పుకోలు నిజమైన ఒప్పుకోలు కాదు. కాబట్టి ఒప్పుకోవడం ముఖ్యం కాదు, దేవుని కనికరం పొందుకునే విధంగా ఒప్పుకోవడం ముఖ్యం. మేము ఒప్పుకున్నవాడిని దేవుని దగ్గర, అన్నీ చెప్పినవాడిని దేవుని దగ్గర, ఏం లాభం దానివల్ల? అది మతం నేర్పించింది. ఒప్పుకో. అందుకే ఒప్పుకోవాలని సెంటిమెంట్గా ఒక వెనకంగా ఒక సాడ్ మ్యూజిక్ ఒకటి పెట్టి ఒప్పుకోండి అని ఒప్పుకునే ఒక పాట పాడిపించి మిమ్మల్ని ఎమోషన్ చేసి, అట్లా నేను కూడా చాలాసార్లు చేశా. ఈ మధ్యలో అట్లా చేయట్లేదు. ఎందుకో తెలుసా? అది నిజమైన ఒప్పుకోలు కాదు. అందరు ఏడుస్తుంటే ఏడవడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఏడవడం, సరి చేసుకుంటానయ్యా అని పాడుతుంటే అవునని ఎమోషనల్గా అంతవరకు సరి చేసుకోవడం. పాటలు తప్పు కాదు, మ్యూజిక్లు తప్పు కాదు. నువ్వు భావోద్రేకానికి గురై అప్పటి వరకు ఒప్పుకుంటున్నావు చూడు, అది తప్పు. ఒక పాపాన్ని ఒకసారి కంటే ఎక్కువసార్లు నువ్వు ఒప్పుకుంటున్నావు అంటేనే నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం. ఒక పాపాన్ని గురించి ఒకసారి కంటే ఎక్కువసార్లు నువ్వు దేవుని సన్నిధిలో క్షమించమని అడుగుతున్నావు అంటే నీలో మారుమనసు లేదని అర్థం. నీ ఒప్పుకోలు సరైనది కాదని అర్థం. ఫరో లాంటి ఒప్పుకోలు అని అర్థం. అది దేవుడు మనతో మాట్లాడని అంటే, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను కూడా చేశాను అలాంటి పొరపాట్లు. మీకొక్కరికి చెప్పట్లేదు. నేను కూడా ఒప్పుకున్నాను, పడిపోయాను, పడిపోయాను. ఇక పడిపోకుండా ఒప్పుకుంటున్నాను. అందుకే మీతో కూడా నేను మాట్లాడుతున్నాను. మేమంతా గెలిచేసాం, నేను సూపర్ హీరోని నేను చెప్పట్లేదు. నేను కూడా ప్రాక్టీస్లో ఉన్నాను, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పూర్తిగా 100% సక్సెస్ అయ్యి ఇక్కడ నిలబడలే. చాలా బలహీనతలు, చాలా పొరపాట్లు, చాలా లోపాలు. దేవుని దృష్టిలో ఒక చిన్న అబద్ధం కూడా పాపం అయితే ఎన్నిసార్లు అబద్ధం ఆడాం. తిరిగి ఆడకుండా ఒప్పుకోలు కావాలి. కాబట్టి ఒకటే ప్రశ్న ప్రియులారా, మీకు నేను వేసేది, నీ ఒప్పుకోలను దేవుడు అంగీకరిస్తాడా? ఫరో అంతం ఏంటి? ఫరో యొక్క అంతం ఏంటి చెప్తారా నాకు? ఎర్ర సముద్రం నీళ్ళలో మునిగి చచ్చాడు. కనికరం పొందినోడు అట్లెందుకు అవుతాడు? కనికరం దొరకలే. అంటే సామెతలు 28:13 ఫరో దగ్గర ఫెయిల్. రెండో వ్యక్తి దగ్గర అప్లై చేద్దాం మనం. సంఖ్యాకాండం 22:34 నంబర్స్ 22:34. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని. ఇంకొక ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, ఐఎమ్ సిన్నర్, ఐ హ్యావ్ సిన్డ్, ఫర్ ఐ డిడ్ నాట్ నో దట్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద వే అగెన్స్ట్ మీ. బిలాము, నేను పాపము చేసి తిని
నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. బిలాము కూడా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. బిలాము కూడా ఏమంటున్నాడు, నేను పాపం చేశాను. ఒప్పుకోవడం ఇంపార్టెంట్ కాదంటున్నా. అందుకే ఒప్పుకునే విధానం ఇంపార్టెంట్, ఒప్పుకొని విడిచిపెట్టడం ఇంపార్టెంట్, ఒప్పుకున్న దాన్ని మళ్ళీ నీ జీవితంలో చేయకుండా బ్రతకడం ఇంపార్టెంట్. రాత్రిపూట దాగి పొద్దున ఒప్పుకొని, మళ్ళీ రాత్రిపూట దాగి పొద్దున ఒప్పుకొని, అది అంగీకరించబడేది కాదు. దేవుడు దాన్ని అంగీకరించడు. మనుషులను మోసం చేయొచ్చు, నీ సొంతానికి నీవు మోసపోవచ్చు, కానీ దేవుని మోసం చేయలేం. ఒకరోజు దేవుని సింహాసనం ఎదుట నిలబడి సమాధానం చెప్పాలి. దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. అందుకే నేను మళ్ళీ అంటున్నా, నేను పాపాన్ని నీ దృక్పథంతో నీ దృష్టితో చూడకు, పాపాన్ని దేవుని దృక్పథంతో దేవుని దృష్టితో చూసి భయపడి ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు దేవుని కనికరం నీకు దొరుకుతుంది. ఎంత విచిత్రం! బిలాం స్టోరీ మీకు గుర్తుకుంది కదా? ఎవరైనా చెప్పండి నాకు బ్రీఫ్గా 2 మాటల్లో. బిలాము ప్రవక్త, ఇశ్రాయేలీలను శపించమని ఎవరు పిలుస్తారు? బాలాకు రాజు పిలుస్తాడు. ఫస్ట్ రానంటాడు, తర్వాత ఎందుకు వస్తాడు? డబ్బు మూటలు వచ్చేసరికి ఉండండి ప్రార్థన చేసి చెప్తా అంటాడు. దేవుడు అంటాడు, అరే మొదట ఒకసారి రెండొకసారి చెప్తున్నారని నేను మారుతున్నారని ఇలాగా అవసరం లేదు అన్నాడు. అయినా కూడా ఈయనకు పోవాలని బాగా ఆశ ఉంది. వెళ్ళడానికి మొత్తం మీద ధైర్యం చేసి గాడిద ఎక్కాడు. చాలా విచిత్రం, నిజమైన అది చాలా ఆశ్చర్యం. ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఆ గాడిదకు దేవుని దూత కనబడ్డాడు కానీ ఆ గాడిద మీద కూర్చున్న గాడిద కనబడలేదు అన్నాడు ఆయన. అసలు గాడిదకు దూత కనబడ్డాడు కానీ అసలు గాడిద మీద కూర్చున్న ఇంకో గాడిదకు కనబడలే. అది పరిస్థితి, అడ్డగాడిద అన్నట్టు. అది చాలా దుఃఖకరమైన విషయం. ఈ ఒప్పుకోలు కూడా చూడండి మీరు, మళ్ళీ పెట్టినాడు అన్నమాట. సంఖ్యాకాండం 22:34 చాలా విచిత్రంగా ఉంది. ఇందులో డబల్ ఉన్నాయి చూసారా మాటలు. ఆయన ఏమన్నాడంటే, నేను పాపం చేసి తిని, ఏమన్నాడంటే ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళలేదు అంటే ఇప్పటికి కూడా కన్విన్స్ అవ్వట్లేదు ఆయన, తెలుసా? చెడ్డదైతే ఏంది, చెడ్డదైతే ఏంది నాకు అర్థం. చెడ్డదనే కదా దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. మళ్ళీ చెడ్డదైతే మనం కూడా అంటాం, ప్రభు నేను అనుకున్నా కానీ నీకు నచ్చకపోతే, నచ్చదని బైబిల్లో చెప్పిండుగా, నచ్చదని బైబిల్లో చెప్పిండు కదా. ఇప్పుడు సింపుల్ అండి, క్రైస్తవులు అన్యులను పెళ్లి చేసుకోవచ్చా? ఎక్కడుంది అది? బైబిల్లో ఉందా? మళ్ళీ ప్రార్థన చేస్తూ, ప్రభువా మరి అన్యురాలు సంబంధం వచ్చింది, వాళ్ళ కులం మా కులమే, వాళ్ళకు డబ్బుంది, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు 3 బామ్మర్దులు వస్తారు. ఎందుకు పాడెం వస్తానిక? 3 బామ్మర్దులు వస్తే నీకేం వస్తుంది? నాకు విచిత్రం అనిపించింది. ఒక తమ్ముడు అన్న సంబంధం చూడు 3 బామ్మర్దులు ఉండాలంటే ఎందుకురా పాడెం వస్తానిక? నన్ను షాక్ అయిన, బామ్మర్దులు కావాలట వానికి. బాగా సౌండ్ పార్టీ చూడన్నా, నాకే చెప్తారు మళ్ళీ వీళ్ళందరూ సౌండ్ పార్టీ చూడాలంట. నేను బుద్ధి లేని విషయాలు ఇవన్నీ. అంటే దేవుడి దగ్గర పెడుతుండే ఈ ఆఫర్స్ అన్నీ. ప్రభువా నీకు తెలియదనుకుంటా, వాళ్ళకు భూమి కూడా ఉందట, ఆ అమ్మాయి పేరు మీద 10 ఎకరాలు చేసిరట. దేవుడు స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? నో. నువ్వు 100 చెప్పు నో, నువ్వు 10,000 చెప్పు నో, నో నో అంతే. బిలాం కూడా అలాగే అడుగుతున్నాడు తెలుసా. అసలు ఇంత స్టోరీ. ఇప్పుడు దేవునికి ఇష్టం ఉండి కూడా దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డా. అంటే ఇప్పటికి కూడా ఆయన మనసు గుంజుతుంది చూసారా? మళ్ళీ పెట్టినాడన్నమాట. ఇప్పటికి కూడా బిలాము మనసు గుంజుతుంది చూసారా? నేను పాపం చేస్తేని, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్తా. ఇదేంటి మళ్ళా?
I have sinned, for I did not know that you were standing in the way against me. But now, if my going displeases you, I will turn back. Otherwise, లేకపోతే ఐ విల్ గో ఫార్వర్డ్. అంటే దూత ఉన్నా కూడా పోతా, అంతేనా? మీ పక్కలో చెప్పండి, నీ సొంతాన్ని దేవుని చిత్తానికి మార్చకని చెప్పండి. భార్యాభర్తలు అంటే గొర్రెలను దొంగతనం చేస్తున్నట. ఇద్దరు భార్యాభర్తలు గొర్రెలు దొంగతనం చేస్తున్నట రాత్రి పూట పోయి. క్రైస్తవులు ఒక గొర్రెను దొంగతనం చేసి దేవుని దగ్గరికి వచ్చి భర్త ప్రార్థన చేస్తున్నట, ప్రభువా ఈ మధ్యలో గిరాకు సరిగా అయితలేదు, మొత్తం మీద 2 గొర్రె పిల్లల్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అంటే అలా భార్యకు డౌట్ వచ్చింది, ఒకటేగా మన దగ్గర ఉంది, ఈడేంది 2 గొర్రె పిల్లల్ని ప్రార్థన చేస్తుండు అని చూసి ప్రార్థన అయినాక, ఏమండి ఒకటేగా మన దగ్గర ఉందంటే, ఇక రేపటిది కూడా ఇవాళనే చేసింది అన్నాడట. అంటే రేపు ఇంకో గొర్రె పిల్ల దొంగతనం చేస్తాంగా, దానికి కూడా ఇవాళనే ప్రార్థన చేసి అయిపోయింది ఇంకా అన్నాడట. అంటే అంత భయంకరమైన ఒప్పుకోలు మనుషులకు ఉంటుంది, అంత భయంకరమైన ఆలోచన మనుషులకు ఉంటుంది. చాలా దుఃఖకరం ప్రియులారా. బిలాము కుక్క చావు చచ్చాడు, బిలాముకు దేవుని కనికరం దొరకలేదు. అందుకే బిలాము ఒప్పుకోలు ఏమంటున్నామో తెలుసా? మూర్ఖత్వంతో చేసే పాపపు ఒప్పుకోలు, స్టూపిడిటీ, ఈడియటాలజీ, మూర్ఖత్వంతో చేసే పాపపు ఒప్పుకోలు. దేవుడు అంగీకరించాడు ఇప్పుడు దీన్ని కూడా. మీకు అర్థం కానియండి, ఫరో ప్రాణభయంతో పాపపు ఒప్పుకోలు చేశాడు, బిలాము మూర్ఖత్వంతో పాపపు ఒప్పుకోలు చేస్తాడు. నేను మన క్రైస్తవుల దగ్గర కూడా, మన సంఘస్థుల దగ్గర కూడా, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇలాంటివి చూశాను, విన్నాను. నేను విన్నాను కూడా ఇలాంటి మాటలు. కాదమ్మా అది చేయడం తప్పు కదా, అట్లా ఎందుకు చేసినావు అట్లా అంటే, వాళ్ళు ఒప్పుకుంటుర్రా దేవుణ్ణి, అయినా కూడా ఈ పాపాన్ని సమర్థించమని అడుగుతుర్రా? నాకు అర్థం కాదు. చాలామంది వాళ్ళ పాపాన్ని దేవుడు సమర్థించినట్లుగా, ఏది బిలాం చేసినట్టుగా, ఒకవేళ ఇప్పటికీ కూడా నీకు ఇష్టం లేకుంటే వెనకకు పోతా ప్రభువా అంటే దాని అర్థం ఏం తెలుసా? ఆయన పక్కకు జరిపితే ముందుకు పోయేస్తా ప్రభువా. నో, దట్స్ నాట్ స్పిరిచువాలిటీ. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్రతి పాపాన్ని దేవుని కంటిలో నుండి చూడు, దేవుని కనుదృష్టిలో నుండి చూడమంటున్నాను. అందుకే, లేకుంటే కష్టం. అంటే మీరు చెప్పండి, బిలాముకి ఇప్పుడు అది ఆయన వెళ్ళే మార్గం తప్పని అనిపించింది అంటారా? ఫుల్గా కన్విన్స్ అయ్యాడా? కాలేదు. అయ్యుంటే వెంటనే వామ్మో గాడిదకున్న బుద్ధి నాకు లేకపాయని చెప్పేసి అక్కడే ఒప్పుకొని, అక్కడ క్షమించుకొని, నేను రూపాయి అసలు రాండ్ర బాబు ఇక్కడి నుంచి అని వెనకకి వెళ్ళిపోయి క్షమించమని అడిగి బూడిద పోసుకొని బట్టలు చింపుకొని గోనెపట్ట ధరించుకొని వాళ్ళ ప్రకారం అసలు మొత్తం ఒప్పుకోవాలి, సెట్ అయిపోవాలి. కాలేడు. కాబట్టి మూర్ఖత్వంతో చేసే పాప ఒప్పుకోలు దేవుడు ఒప్పుకోడు. ఇంకొక గురించి చూసి మనం వచ్చేవారం మిగిలిన చూద్దాం. 3వది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టు ఆకాను జీవితంలో 20వ వచనం. యెహోషువ 7:20, జాషువా 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండి. అస్సలు బాధపడతలేడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ 6-7 అధ్యాయాలు చదివితే, హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి పోయి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చిన్న పట్టణం, పెద్ద నష్టం జరిగింది. అసలు యెహోషువ చాలా ఈజీగా ఎన్నో గెలిచినాం, హాయి అనే పట్టణం సింపుల్ దుమ్ము అని అనుకున్నాడు, కానీ అక్కడ ఓడిపోయాడు. యెహోషువ కోపం వచ్చేసింది. మేము ఎందుకు ఓడిపోయినాం? ఎక్కడో పొరపాటు జరిగిందని ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అంటాడు, శపితమైన దాన్ని నేను ముట్టుకోవద్దంటే ముట్టుకున్నారు మీరు అని దేవుడు మాట్లాడితే, ఎవడ్రా ముట్టుకుంది ఇప్పటికన్నా చెప్పండి రా అంటే బయటికి రాడే.
నేను చెప్తున్నా, దేవుడు చూపిస్తాడు నాకు, మీ పని అవుతుంది అంటాడు. రాడే. ఇక లాభం లేదని ఏం చేస్తాడో తెలుసా? గోత్రాల వారిగా ఒక్కొక్కరిని నిలబెట్టి ప్రార్థన చేస్తాడు. ఆఖరికి ఆయన గోత్రం వరకు వచ్చినా కూడా ఒప్పుకోడే. ఆఖరికి చూసి నువ్వే అనగానే అప్పుడు అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజమే, కానీ నేను పెద్దగా చేయలే. చూడండి ఆ మాట 21 వచ్చిన చూడండి, ఆయన ఒప్పుకోలు చూడండి ఎలాగుందో. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రములు, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నా. ఇదిగో నా డేరా మధ్యలో భూమిలో దాచబడి ఉంది, ఆ వెండి దాని కింద ఉన్నది, తీసుకోండి అయితే అన్నాడు. అరే బాబు, నువ్వు చేసినందువల్ల మన సైనికులు ఓడిపోయారు, యుద్ధంలో ఓడిపోయాం, కొంతమంది చచ్చిపోయారు అంటే సీరియస్ లేదు ఆయనకు. ఒప్పుకుంటుండు మళ్ళీ, నేనే చేశా, అవును, ఇక దొరికినగా చేశా. కాబట్టి 3వ ఒప్పుకోలు దొంగ దొరికినందుకు చేసే పాపపు ఒప్పుకోలు. దీన్ని దేవుడు అంగీకరించాడు. దొంగ దొరికినందుకు చేసి పాపపు ఒప్పుకోలు చేయొద్దు. అట్లా ఒకవేళ దొరకకపోతే నో, ఎప్పటికి ఒప్పుకోడు. దొరికినాక నన్ను ఒప్పుకునేది, బయటపడ్డాక నన్ను ఒప్పుకునేది. మీరు చెప్పండి, ఆకాను దేవుని కనికరాన్ని పొందాడా? పొందలే. మీరు ఆలోచిస్తే మనం బిలాం బ్యాచ్లో ఉన్నాం, మనం ఫరో బ్యాచ్లో ఉన్నాం, ఆకోన్ బ్యాచ్లో లేవా మనం? లోకంలో సామెత ఏంటి? దొరికితే, దొరకకపోతే త్వర. దొరకనంతసేపు అమ్మయ్యా నేను కాదా, నేను కూడా చేసిన కానీ నేను కాదా, అయితే ఇప్పుడు దొరికినోడు నేను కాదా, అట్లుంది పరిస్థితి. అలాంటి దృక్పథం ఉంది మనకు కూడా. కొంచెం సీరియస్గా ఆలోచిస్తారని ఈ విధంగా నేను చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, నువ్వు దొరికినందుకు కాదు ఒప్పుకోవాల్సింది, నువ్వు తప్పు చేసినందుకు ఒప్పుకోవాలంటున్నా నేను. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? అంటే యాకాను నువ్వు దొరికినందుకు ఒప్పుకుంటావా, చేసినందుకు కాదా? అంటే నువ్వు తప్పు దొరికింది కాబట్టి ఆ తప్పే అయింది. అట్లా అనుకోలే. ఎట్లా అనుకోలే? దొరుకుతా అనుకోలే కాబట్టి తప్పే, ఈసారి దొరకకుండా చేయాలి అన్నట్టుగా ఉందన్నాడు కథ. నో, తప్పు చేశావు కాబట్టి తప్పు. దేవుని దృక్పథంలో, దేవుని దృష్టిలో అది తప్పు కాబట్టి తప్పు. అలా ఒప్పుకునేటోళ్ళు కావాలి దేవునికి. అందుకే ఆకానుకు దేవుని కనికరం దొరకలే. ఆకాను ఎట్లా చచ్చిపోయిందో చెప్తారా మీరు? రాళ్లతో కొట్టి. ఆకాను ఒక్కనేనా? ఆకాను సరి అయిన రీతిగా ఒప్పుకోకపోవడం వల్ల ఆకాను కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి చచ్చిపోయింది. కొన్నిసార్లు నీ ఒప్పుకోలు సరిగ్గా లేకుంటే దాని ఎఫెక్ట్ నీ కుటుంబం మీద పడుతుంది. యజమానుడా, ఆకాను భార్య ఏం చేయలేదండి పాపం, ఆకాను పిల్లలు ఏం చేయలేదండి పాపం, కానీ ఆకానును బట్టి కుటుంబం అంతటిని చంపేశారు తెలుసా? ఈనాడు చాలామంది యజమానులు అట్లా వాళ్ళ కుటుంబాల మీదకి అటువంటి ఉగ్రతలు తెచ్చిపెడుతున్నారు. అందుకే జాగ్రత్త. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు అక్రమంగా, అన్యాయంగా, దొంగతనంగా, మోసంగా, అనవసరంగా నీ కుటుంబానికి అది శాపంగా తెచ్చుకోకండి. ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అది శాపగ్రస్తమైంది తప్ప దైవచిత్తమైంది కాదు. నాకు తెలిసిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కుర్చీలు, బెంచీలు అన్నిటి మీద బ్యాంకు పేరే ఉంది. దేవుని మహాకృప వలన మేము ఇట్లున్నాం అన్నాడు ఆయన. ఆ కుర్చీ మీద వెనకాల బ్యాంకు పేరు రాసింది. ఆయనకు ఎంత తెలివి తక్కువ అంటే ఆ పేరన్నా జడిపేయలే. అంటే నేను సమర్థిస్తలేను, కానీ ఆయన దేవుడి దయ వల్ల మేము బాగున్నాం అంటున్నాడు. నేను కూర్చున్న కుర్చీ బ్యాంకుది, నీ ఇంట్లో ఎందుకుంది బ్యాంక్ కుర్చీ? నేను అడిగా, నువ్వేం పని చేస్తావు బ్యాంకులో అన్న. అదే అడ్మినిస్ట్రేషన్, బ్యాంకులో వస్తువులు కొనే పని నాది. ఓకే, అర్థమైంది నాకు. 70% బ్యాంకుకు పోతాయి. ఏ వస్తువు కొన్నా కూడా 70% బ్యాంకుకు పోతాయి, 30% ఇంటికి వస్తాయి. తెలుసా మీకు? అట్లా చాలామంది. కంపెనీ వస్తువులు ఎన్ని ఉంటాయి మీ ఇంట్లో, మీ ఆఫీస్ వస్తువులు ఎన్ని ఉంటాయి మీ ఇంట్లో,
పీస్ ఆఫ్ పేపర్ కూడా ఉండొద్దు. ఒక చిన్న పేపర్ మీ ఇంటికి రావాలన్నా పర్మిషన్ ఇచ్చి ఉండాలి. మనదే అన్నీ అసలు కంపెనీ అన్నీ మీ ఇంట్లోనే, ఆఫీసు అన్నీ మీ ఇంట్లోనే ఉంటుంది. ఏమంటారు దాన్ని? అది ఆకాని పని కాదా? ఏమంటారు దాన్ని? దొంగతనమే అంటారా? కొంచెం వేరే పని ఉంటుంది. మేము తస్కరించితివి, లేకుంటే అది చాలా రోజుల నుంచి చూస్తున్నాను, దాన్ని ఎవడు ముట్టుకోలేదు కాబట్టి నేను తెచ్చుకున్నా. దొంగతనం కాదైతే అది ఎప్పటి నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉంది. మా అక్క గవర్నమెంట్ నర్సు, మిగిలింది నేను చెప్పాను, ఆమె కూడా లైవ్ చూస్తుంది. పాపం ఆమె ఏదో తప్పు చేస్తుందని నేను అనట్లేదు. అక్క దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఒకసారి అన్నది, తీసుకుపో తమ్ముడా 100 రూపాయల వస్తువు ఉండొచ్చు ఆ మెడిసిన్, కానీ నాకు వద్దు. అది వాళ్ళకి తప్పేం కాదు, వాళ్ళ అకౌంట్స్ అవన్నీ వేరుంటాయి. నేను అక్క మోసం చేస్తుందని చెప్పట్లేదు, నేను అవకాశం ఉంటుంది అంటున్నా. నేను నువ్వు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పనిలో అవకాశం ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది. అంతెందుకంటే ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో కూడా మందులు రాసి ఆపరేషన్ల కొరకు, ఇంకా రకరకాలమైన వాటి కొరకు రాసి పేషెంట్కు వాడకుండా మెడికల్ షాపులలో అమ్మే హాస్పిటల్స్ లేవా? అక్కడ పనిచేసే నర్సులందరూ క్రైస్తవులేగా. మెజారిటీ క్రిస్టియన్సా కాదా నర్సులు? ఎవరు చెప్పారు లెక్క దానికి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బయటకు వస్తాయి. ఆకాన్ లాంటి అవకాశాలు చాలామందికి వస్తున్నాయి, ఉద్యోగంలో, వ్యాపారంలో, రకరకాలుగా. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాట చెప్తున్నా. నేను దాన్ని మీరు దొంగతనం అని అనుకోకపోవచ్చు, తస్కరించుట అనుకొని ఉండొచ్చు మీరు, లేదా ఇంకేమైనా పొలైట్ పాలిష్ నేమ్ ఏదైనా పెట్టి ఉండొచ్చు. మేము పనిచేస్తున్న దానికి మాకు అది పారితోషికం అనిపించవచ్చు మీకు. నేను పనిచేసినంత జీతం ఇవ్వలేదు కాబట్టి మరి జీతానికి సరిపోను లెవెల్ అవుతుందని తెచ్చుకున్నామని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు దానికి 100 కారణాలు రాసి పెట్టుకోవచ్చు, కానీ అది దొంగతనమే. ఒప్పుకోవాల్సిందే. మీరు ఒప్పుకోమన్నారు కాబట్టి బెంజమిన్ అన్న, సరే అయితే ప్రభువా మరి ఏం చేస్తాము, చాలా రోజులు చూసినా అది అక్కడే ఉండే. ఎవరన్నా ఒకరు తీసుకుపోండి అంటే ఎవరు తీసుకుపోలే, నేనే తెచ్చుకున్న ప్రభువా. అట్లా ఒప్పుకోమంటలేను నేను. అది పాపం అని అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాను నేను. దాన్ని ఏమైనా సరిచేయగలవేమో చూడు. ఒకవేళ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి చిన్న విషయంలో దేవునికి మహిమ రావాలి. రెండవది, ఒప్పుకోల్లో దేవునికి మహిమ రావాలి. నేను మిమ్మల్ని ఎమోషనల్గా లీడ్ చేయాలనుకోవట్లేదు. నేను మిమ్మల్ని ఏదో ఒప్పుకోండి అని ఒత్తిడి చేయాలనుకోవట్లేదు. కానీ మీరు టైం తీసుకొని ఒప్పుకోమని మాత్రం నేను ప్రోత్సహిస్తున్నా. ఒక 3 విషయాలు చూసాం మనం, ఎక్కువ చూడలే, ముగ్గురే చూసాం. ఫరోలాగా ప్రాణభయంతో ఒప్పుకున్నావేమో ఇదివరకు, లేదా బిలాములాగా సగం మనసుతో ఒప్పుకున్నావేమో మూర్ఖత్వంగా, లేదా ఆకానులాగా ఇక దొరికినాం కాబట్టి తప్పదని ఒప్పుకుంటున్నావేమో. ఈ 3 ఒప్పుకోలను ఆధారం చేసుకొని నువ్వు ఒప్పుకో చూద్దాం. మర్చిపోకు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని కనికరమును పొందుకోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఒక 2-3 మినిట్స్ తీసుకోండి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రభు శరీర రక్తములు స్వీకరించబోతున్నాం, కమ్యూనియన్ సర్వీస్లోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి కూడా ఒప్పుకోవాల్సిందే. పాపంలో ఉండి నువ్వు ఆ రొట్టెను తిని పాత్రలోంది త్రాగితే శిక్షావిధి కలుగుతుంది. కాబట్టి ఒప్పుకోవాల్సిందే, విమర్శించుకోవాల్సిందే, వివేచించాల్సిందే. అందుకే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా.
అందుకే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. ఒక 2-3 మినిట్స్, ఒక 2-3 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకొని ఒక్కసారి మీ జీవితాన్ని మీరు గమనిస్తూ మీరు ఒప్పుకొని ప్రార్థన చేయాలని కోరుతున్నాను నేను. టేక్ టైం. మిమ్మల్ని ఎమోషనల్గా ఒకరు నడిపియాలి, ఒకరు మ్యూజిక్ కొట్టాలి, ఒకరు పాట పాడాలి, లేదు 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 లేదు. జస్ట్ మీరు వ్యక్తిగతంగా మీరు ఒప్పుకోండి. నిజమైన ఒప్పుకోలు కావాలి దేవునికి. ఒప్పుకుంటేనే యేసు రక్తం కడుగుతుంది. నిజమైన ఒప్పుకోలే దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధాత్ముడా, మీరు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తానని వాక్యంలో చెప్పారు. మా జీవితాలలో మీరు పని చేయాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఒప్పింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం. దేవా, సహాయం చేయండి తండ్రి. మేము ఫరోలాగా కాదు, మేము బిలాములాగా కాదు, మేము ఆకానులాగా కాదు. దేవుని కనుదృష్టిలో నుండి చూసి ఒప్పుకోవాలి ప్రభువా. మీ కనుదృష్టిలో నుండి మా పాపాలు ఒప్పుకోవాలి తండ్రి. ప్రార్థన చేద్దామా? క్షమించయ్యా. ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నానని చెప్పండి అమ్మా. దేవుని పాద సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో గేదాపరికాలకు అవకాశం లేదు. ప్రభువా, కృప చూపండి, కృప చూపండి. సారీ లార్డ్, సారీ లార్డ్. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో
ప్రావీణ్యమును పొంది ఫలహీనుడన ఇప్పుడు పాటింతు నీ మాట. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడన ఇప్పుడు పాటింతును నీ మాట. నడిపించు నానా నడి సాంద్రమున నవ జీవన మార్గము నా జన్మ నడిపించు నా జీవిత తీరమునా నా అపజయ భారము అవునయ్యా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము. నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో నా చిల్లు నా పడవ నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయి అందరం ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నా వలలో ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నా వలలో నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపిన్
ఎంచని అర్పణగా లోకేశ నడిపించు నానావా నడి సాంద్రమున ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు. మరొకసారి పడదామా? పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు. ఆమేన్. నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నడి సాంద్రమున దేవా జన్మ తరింప మన కుడి చేయత ఒక తీర్మానంలాగా ఆ చివరి చరణం పాడదామా విశ్వాసంగా? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. చెప్దామా? ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. అవును తండ్రి, మా జీవితాల్లో వేటి వెంటను పరిగెత్తుతుంటే ప్రతి చిన్న విషయం ద్వారా కూడా నీకు మహిమ కలుగుతుందని, ప్రతి చిన్న విషయంలో నుండి కూడా నువ్వు మహిమను కోరుకుంటున్నావని, అది భోజనమైనా పానమైనా ఏమైనా సరే ప్రతి చిన్న విషయం ద్వారా కూడా నీకు మహిమ రావాలని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అంతేకాదు ఒప్పుకోవటం ద్వారా నీకు మహిమ కలుగుతుంది తండ్రి. మా పాపములను మా జీవితాలను మీ సన్నిధానంలో ఒప్పుకోవడం ద్వారా మాకు తండ్రి మీకు మహిమ కలుగుతుంది నాయన. మేము కూడా చాలాసార్లు ఫరోలాగా ఒప్పుకున్నావు, ప్రాణం భయంతో, మూర్ఖత్వంతో బిలాములాగా ఒప్పుకున్నాం, లేదా ఆకానులాగా దొరికిపోయినాం కదా అని ఒప్పుకున్నాం, నాది తప్పు నన్ను క్షమించి తండ్రి అని. కానీ నీ దృక్పథంలో నీ దృష్టిలో పాపాన్ని పాపముగా చూసి ఒప్పుకునే జీవితం మాకు కావాలి. పాపాన్ని పాపంగా చూసి ఒప్పుకునే బ్రతుకు మాకు కావాలి. ప్రభువా, నిజమైన ఒప్పుకోలు, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన దైవ చిత్తానుసారమైన ఒప్పుకోలు మాకు దయచేయండి తండ్రి. అలాంటి మనసు, అలాంటి బ్రతుకు మాకు ఇవ్వండి. మా ఒప్పుకోల ద్వారా కూడా మీకు మహిమ కలగాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అన్నట్లుగా మేము ఒప్పుకొని విడిచిపెట్టువారిగా ఉండుటకును, అలాగున్న మా జీవితాన్ని కొనసాగించుటకును మాకందరికీ నీ కృపను సహాయమును దయచేయమని
మీ చిత్తమును నెరవేర్చుమని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మదేవుని సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాం పరమ తండ్రి.